కృష్ణా జిల్లా మచిలీపట్నం జిల్లా కేంద్రంలో వైసీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమాన్ని చేపట్టింది వైసీపీ. గత నెల రోజులుగా ప్రజల నుండి సేకరించిన సంతకాలతో జిల్లా కేంద్రం మచిలీపట్నంలో ర్యాలీ నిర్వహించారు. 7 నియోజకవర్గాల్లో చేపట్టిన సంతకాలను మచిలీపట్నంలోని వైసీపీ జిల్లా కార్యాలయం వద్ద ర్యాలీగా తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయానికి తరలించారు. రామానాయుడుపేట నుండి కోనేరు సెంటర్ వరకు జరిగిన ర్యాలీలో వైసీపీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. జిల్లాలోని 7 నియోజకవర్గాల నుంచి ఇన్ఛార్జీలు తరలివచ్చారు. నలభై 45 ఏళ్ల రాజకీయ ఇండస్ట్రీలో ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ స్థాపించాలని గాని, ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పార్లమెంట్ కోటి నిర్మాణం చేయాలని గాని, లేదా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్ని ఒక్కొక్క పార్లమెంట్ కి దాన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గా రూపుదిద్దాలని గాని ఏ రోజు ఆలోచన చేయనటువంటి నారా చంద్రబాబు నాయుడు అనుభవం కంటే, రాజకీయ ఇండస్ట్రీ కంటే సంకల్పం అనేది ముఖ్యం. ఏ నాయకుడికైనా, కుర్చీలో కూర్చున్నవాడికైనా అనేది, ఏ ముఖ్యమంత్రికి అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్ణయం వల్ల మనకు అర్థమవుతుంది. కాలేజీ మెయింటెనెన్స్ కోసం పనికొచ్చేటువంటి ఇదిగా 2500 సీట్లు వచ్చేట్టుగా ఏర్పాటు చేస్తే, ఇతను వచ్చి ఇవాళ మాట్లాడే మాటలు మనం చూస్తున్నాం, విషపు మాటలు. ప్రభుత్వం మెడికల్ కాలేజీ నడపాల్సిన అవసరం ఏంటి, ప్రభుత్వ ఆసుపత్రులు నడపాల్సిన అవసరం ఏంటి అని చెప్పని 10 మెడికల్ కాలేజీలని ముందస్తుగా 66 ఏళ్ల పాటు, చూడండి, 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు కాదు, 66 ఏళ్ల పాటు ప్రభుత్వ మెడికల్ కాలేజీలని, ప్రభుత్వ ఆసుపత్రుల్ని రెండింటినీ కూడా ప్రైవేట్ వ్యక్తులకి, అంటే తన బ్రోకర్లకి, తన అండదండలుగా ఉండి గెలిపించడానికి డబ్బులు దారం చేసినటువంటి వ్యాపారస్తులకి, తన పార్ట్నర్లకి ఈ 10 మెడికల్ కాలేజీలని అప్పనంగా అప్పచెప్పటమే కాకుండా, అంటే 66 ఏళ్ళు ఆసుపత్రితో సహా, అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్కి ఇచ్చేస్తాడంట 66 ఏళ్ళు, మెడికల్ కాలేజీ కూడా 66 ఏళ్ళు హాస్పిటల్కి ఇచ్చేస్తాడంట. 2 సంవత్సరాల పాటు ఈ 10 మెడికల్ కాలేజీలు, అంటే సగం కట్టినటువంటి ప్రభుత్వ హాస్పిటల్ మెడికల్ కాలేజీలు కానీ, ఆల్రెడీ ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ కానీ, అంటే మెడికల్ కాలేజీలు కానీ ప్రభుత్వ ఆసుపత్రులు కానీ ఇచ్చేయడంతో పాటుగా 2 ఏళ్ల పాటు కాలేజీలో పనిచేసేటువంటి ప్రతి ఒక్కరి జీతాన్ని, హాస్పిటల్లో పనిచేసేటువంటి ప్రతి ఒక్కరి జీతాన్ని ప్రభుత్వమే చెల్లిస్తామని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే ఎంత దోపిడీ చూడండి. 66 ఏళ్ళు హాస్పిటల్ ఇచ్చేస్తాడు, 66 ఏళ్ళు కాలేజీలు ఇచ్చేస్తాడంట. 2 ఏళ్ల పాటు హాస్పిటల్లో మెడికల్ కాలేజీలో ఉన్న వాళ్ళకి జీతాలు ఇస్తాడు. ఇంతకన్నా దోపిడీ విధానం ఇంకేమని చెప్పండి. ఏంటయ్యా అంటే, ప్రభుత్వానికి ఏంటయ్యా అంటే ఎకరానికి రూపాయి లీజ్ అంట, సంవత్సరానికి ఎకరానికి రూపాయి లీజుతో ఈ హాస్పిటల్ని, మెడికల్ కాలేజీలని ధారాతత్వం చేసేటువంటి కార్యక్రమాన్ని 40